బాయ్ అమ్మా. హలో హలో. హలో సాయి వినిపిస్తుందా? చెప్పు అబ్బాయి. వినిపిస్తుంది. కాదు, నువ్వు ఫోన్ రికార్డింగ్ ప్లీజ్. ఏంటది? ఫోన్లు రికార్డింగ్ లాంటివి చెయ్యి ఏం మాకు చేసుకోను? అంటున్నా. ఇప్పుడు ఈ మధ్య అన్ని అలాంటివేగా ఈ మొండ రికార్డింగ్. మొండ కోసం ఆ మొండే చేస్తాం కానీ మన ఎందుకు మనకి అలవాట్లేదు. అలవాట్లే లేవంటే ఫస్ట్ లో అన్ని రికార్డింగ్ చేసింది ఎవరో. చేసింది నువ్వు చేసావుగా. చెయ్యలే. నీ ఫోన్ లో అయినా తీసుకుంది అంతే. అదే మరి. చెప్పేమైంది దానికి రికార్డింగ్ చేస్తాడని? నేను అసలు దాంతో మాట్లాడతానా? జోక్ చేస్తున్నా ఏంది? నువ్వు వాళ్ళ ప్రతిదీ రిలేట్ చేసుకోమొద్దు. నాకు అసలు ఆ అమ్మాయితో నేనెందుకు మాట్లాడతా? నాకున్న తలకాయ నొప్పులు సరిపోయింది. దీన్ని పెట్టుకోవాలి, నేను పెట్టుకో. నేనేదో కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటా కానీ నేను అసలు హైదరాబాద్ లో ఎవరితో మాట్లాడట్లేదు. ఈ బ్యాచ్ కూడా నేను చాలా రోజుల తర్వాత మొన్ననే కలిసా. నేను రెగ్యులర్ గా కూడా కలవను. నాకు వర్కే సరిపోతుంది. సో అదే కొంచెం నేను ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం ఇది కొద్దిగా నిలబడేదాకా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక 30 ఎవ్రీ మంత్ ఒక 30 అన్నా చూడొచ్చు కదా నాకు. ఏమంటావు? చేస్తాను. అంటే నీ దగ్గర ఉన్నాయా అని. ఉన్నాయా అంటే ఇంకా సాలరీ తీసుకుంటావు కదా అలాగా. ఎంత వస్తుంది నీ శాలరీ? ఏం చేస్తున్నావు? ఏమన్నా సేవ్ చేస్తున్నావా డబ్బులు? కోట్లు కేసులకి పాలసీలకి 2 లక్షలు నాకు వచ్చేది. ఎంత అవుతుంది కోట్లో? అయింది నాకు నెలకి. అసలు అది అయిన దగ్గర నుంచి అంతా వాళ్ళకే పోతున్నాయి. పోలీసులు మీడియా వాళ్ళకి డబ్బులు తినేస్తున్నారు. ఇంకా అవ్వలేదా? అంటే అది వదిలేస్తే ఏం కాదు, దాన్ని క్లోజ్ చేయించారని కదా మనం తొందరగా కేసుని. ఫర్దర్ గా ప్రాబ్లం అవుతుంది వేరే కంపెనీస్ పెట్టేటప్పుడు. వాటికి ఫాస్ట్ క్లోజ్ చేయించడానికి చాలా ఖర్చు అవుతుంది. అది ఇంకా క్లోజ్ అవ్వలేదు. అయిపోయిందన్నావు మొన్న. అయిపోయినట్టే, ఇంకొంచెం ఉన్నాయి చిన్న చిన్నదే. అది ఓ చోట అయిపోతుంది, ఓ చోట పెడుతుంది మళ్ళీ. నువ్వే తిరిగి పెట్టచ్చు కదా అమ్మేద. అమ్మాయి అని చెప్పి ఎవరు పెట్టించుకోలే, ఎందుకు లేండి ఆడదాని మీద అంటున్నారు వాళ్ళు. వాళ్ళకేం చెప్తే అర్థం కదా, ఆడదు కదరా బాబు అని. అవన్నీ వింటే అవ్వదు. నువ్వు చేయాల్సింది చేసావు సరైన లాయర్ ని పట్టుకొని. సో అదే మొన్న కొంచెం బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తుంటే సివిల్ స్కోర్ పోతుంది ఇంకా కట్టట్లేదండి. కట్టట్లా. అదేంది? అదేంటంటే నాకేం పెద్దగా ఏం మిగలట్లేదు దానిలో. ఇంకా ఎదురు పెడుతున్నాము అంటుంటే. ఎదురు ఎక్కడి నుంచి పెడతావు? ఇది పార్ట్నర్ వేరే అతను కూడా ఇన్వెస్ట్ చేశాడు. బట్ అతను ఇక్కడ ఉన్నట్లే కానీ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చూస్తున్నారంటే కొన్ని చూస్తున్నారా. సో వాళ్ళు ఏంటంటే రెంట్, కరెంట్ బిల్ అవి చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేయన్ని సాలరీస్, ఇండెంట్ కొనటం వాటికే సరిపోతున్నాయి. మొత్తం ఇప్పుడు 4 ఉన్నారు. తక్కువేలే. ఒక ఆమెకు 4,000, ఒక ఆమెకు 2,000, ఒక ఆమెకి 11,000 మంత్లీ చేస్తున్నారు. అంటే ఆమె ఏంటంటే గిన్నెలు కడిగామా. ఒక ఆమె ఏంటంటే జస్ట్ హెల్పర్ 2,000. ఇంకో అమ్మాయికి 11,000. ఫుల్ డే ఉంటుందా? ఫుల్ డే ఏమి ఉండదు. 8 hours. పొద్దున్న 10 నుంచి. ఫుల్ డే అంటే 8 hours. నైట్ షిఫ్ట్ కి రీసెంట్ గా ఒక అతన్ని హైర్ చేసుకున్నా. నైట్ షిఫ్ట్ ఇదే నైట్ అంతా ఓపెన్ ఉంటది. నైట్ 2 o'clock దాకా. ఓన్లీ క్లౌడ్ కిచెన్ లాగా లేకపోతే? క్లౌడ్ కిచెన్ లాగా. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం అంటే బేసిక్ ఏంటంటే
కస్టమైజ్ కేక్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా. కానీ ఉమ్, ఇప్పుడు ఇది క్లౌడ్ కిచెన్ చిన్నగా ఇప్పుడే మొన్న ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇట్లా అవ్వదు, ఉమ్, కొన్ని కెఫేస్ కి మాట్లాడదామని చూస్తున్నా. ఉమ్. అవి కొన్ని క్లాసెస్ తీసుకుందామని అట్లా ప్లాన్ చేస్తున్నా. మళ్ళీ క్లాసెస్. క్లాసెస్ కూడా మొన్న ఒక 2 క్లాసెస్ తీసుకున్నా యాక్చువల్లీ. బాగానే అనిపించింది, రెస్పాన్స్ బాగానే ఉంది. సో ఎవ్రీ సండే క్లాసెస్ పెడదామని చూస్తున్నా. నువ్వు క్లాసెస్ చెప్పడానికి? నేను చెప్తా. ఓకే. నేను నేర్చుకుందే నేను చెప్తా ఇక్కడ. ఆ, ఇంత ఇదే బాగా కష్టపడుతున్నా దీనికి, కానీ అంత రిజల్ట్ రావట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజల్ట్ కావాలంటే నేను కూడా కొంచెం డబ్బులు పెడతా ఉంటే నాకు కూడా వస్తాయి. ఇదేంటంటే డబ్బులు లేవు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా ఎంత ఉందో అంత వాటికే తిప్పుతా ఉన్నా. కొంచెం పబ్లిసిటీ చేయడానికి ఎక్కడే నాకు ముందు ఈఎంఐ చాలా పోతుంది ఫస్ట్. సేల్ ఎంత ఉంటుంది? కొంచెం కొంచెం అవి తట్టుకుంటే నేను కూడా మిగతా వాటికి ఏమన్నా పుష్ చేద్దాం అనుకున్నా. అంటే సేల్ ఎంత ఉంటుంది? పర్ డే సేల్ ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కసారి 4000 అయితే, ఒక్కొక్కసారి 5000 అయితే, ఒక్కొక్కసారి అసలు అవ్వదు, ఒక్కొక్కసారి ఒక 1000 రూపాయలు అయితే. చెప్పు. ఉమ్. అంటే కొంచెం నువ్వు మరి సపోర్ట్ చేస్తావు అంటే నువ్వు అంటే ఫస్ట్ అయితే నాకు కొన్ని రోజులు కావాల్సి వస్తది. మన ఈగలను అంటేనే పంపిస్తాలే 30 అలాగా. ఉమ్, సరిపోతాయి. ఉన్న సరిపోవు, పంచాయతీ బట్ అయిపోతే కొంచెం బెటర్ మిగులుతాయి అవుద్ది. డబ్బులు. కొంచెం బెటర్ అవుతుంది అంటే నువ్వు నాకు కొంచెం నీది అదంతా అయిపోయాక తర్వాత నాకు కొంచెం ఏమన్నా పంపించు అనుకో. నేను జ్ఞాను పేరుతో డబ్బులు వేస్తా ఉంటా, మంచిగా సేవింగ్స్ చేస్తా. సేవింగ్స్ చేస్తా, వాడి పేరుతోనే ఏదో ఒకటి ప్రాపర్టీ అలా కొనొచ్చు. అలా ఊరికే వేస్ట్ ఖర్చులు అక్కడే ఉన్నాయి. వేస్ట్ ఖర్చులు ఏం చేయకుండా ఎప్పుడైపోద్ది అదంతా మొత్తం. ఏమో అయితే అవ్వాలనే చూస్తుంది. అయితే ముందు నేను అసలు వచ్చి ఆఫీస్ లో కూర్చోవాలి అక్కడ హైదరాబాద్ లో. కూర్చోడానికి లేకుండా అయిపోయింది. నేను వచ్చానని తెలిస్తే రచ్చ చేసింది. అవునా? ఏం రచ్చ చేస్తుంది? అక్కడికి వచ్చిద్దా ఏంటి? వై నాట్? వచ్చి తీసుకెళ్ళి నువ్వు వెళ్ళకు. నువ్వు ఇంత క్యాజువల్ గా కూల్ గా నవ్వుకుంటా ఉంటే కష్టం. నువ్వు సీరియస్ అవ్వాలి. సీరియస్ అయ్యే టైం వచ్చింది అంటే అంత లైట్ తీసుకోకు. రాకని సీరియస్ గా చెప్పు. నీకు నువ్వు రానిస్తున్నావు అంటే నీకు ఇష్టం ఉన్నట్టే. ఇంకా వాళ్ళకి హోప్ ఇచ్చినట్టు ఉంటది. నేను మేనేజ్ అంటే అది నన్నేం చేయదు, నా చుట్టూ ఉండడం గెలిగిద్ది. అదే పక్కకు తీసుకెళ్ళి వెళ్ళమ్మా, ఇది వర్క్ ప్లేస్, ఇది కాదు అని చెప్పి పంపించాలి. భావన ఉంటది కదా కంపెనీలో అయినా. భావన ఉన్నా కానీ ఆమె ధైర్యంగా వచ్చేసిద్దా? ఏంటి భావన ఉంటది కదా, భావన ఉన్న ధైర్యంగా వచ్చేసిద్దా? అజిత్ వీళ్ళందరూ ఉంటారు కదా. లేదు అది వచ్చిందంటే చూద్దాం, వచ్చి చూద్దాం అసలు వచ్చింది లేదా. నువ్వు వదిలించుకుంటే వదిలిపోయిద్ది. నువ్వు మొన్న కూడా ట్రిప్ వెళ్ళావని విన్నా నేను ఆమెతో. ఒక్కడే వెళ్ళను. ఇంకో పర్సన్ ఉన్నా, ఇంకో పర్సన్ వద్దు. ఒక్కసారి నీకు ట్రబుల్ వస్తుంది. చింటూ విషయంలో కూడా చెప్పాను సార్. అలాంటి దూరం కొంచెం టాక్సిక్ అనిపించి కొంచెం నీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే వాళ్ళని దూరం పెట్టడం చాలా బెటర్. నేను చింటూ విషయంలో చెప్తా, అయినా వాడిని రానిస్తా ఉన్నా. చూడు అంత డైరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఇంకా కట్ చేసేయాలంతే. బొమ్మ ఏం చేసుకుంటే అది చేసు, కట్ చేసేయటమే. లేదు నాకు ట్రబుల్ కావాలి అంటే పెట్టుకో. నేను జస్ట్ నీకు వెల్ విషయర్ గా చెప్తున్నాను. తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. అంటే ఏంటి సోది నాకు అనుకుంటే నేను చెప్తున్నా. అంటే నేను నీ మంచిగా చెప్తున్నా. వద్దు అనుకున్నప్పుడు కట్ చేయాలి నువ్వు. ఇంతకు ముందు తెలియనప్పుడు జరిగినే అయిపోయింది. ఇప్పుడు నువ్వు తెలిసి కూడా మళ్ళీ ట్రిప్ ఎలా వెళ్తున్నావు?
ఎలా వెళ్ళావు చెప్పు మరి. ఏంటది? నీకు ఇప్పుడు ఆమె గురించి తెలియనప్పుడు అంటే ఓకే ఎవరు వెళ్ళారు? అదే వచ్చింది వెళ్ళా. అదే వచ్చిందా? మరి. ఎలా వస్తారు? ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే పార్టీ అయిపోగానే వెళ్ళకుండా తీసుకెళ్ళిపోతావా? ఎవరు తీసుకెళ్ళేది? ఉమ్. పార్టీకి వచ్చినప్పుడు పార్టీ చేసుకున్నాక వెళ్ళిపోవాలి. పార్టీకి వస్తే అసలు ముందు ఎవరింటి పార్టీకి వచ్చింది? ఉం? ఎవరింటి పార్టీకి వచ్చింది? మన ఇంటికే. ఓహో, అక్కడికి వచ్చిందా? ఉం. అదే ఉందా చికెన్? వచ్చినప్పుడు మీ మమ్మీ వాళ్ళు లేరా? ఉం? మమ్మీ వాళ్ళు లేరా అప్పుడు? అప్పుడు లేరు ఎవరు. మరి నువ్వు మరి పార్టీ జరిగింది అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఉం. మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండు కొన్ని రోజులు అసలు నువ్వు. అదే ఇవన్నీ చేస్తుంది. అది పోయేదాకా మరి ఎందుకు పెట్టావు? పార్టీ పెట్టడం ఎందుకు? రానీతో ఎందుకు? నాకేం తెలుసు? అప్పుడు వచ్చారు అది ఆ రాస్తారు ఆ క్యాథరిన్ వాళ్ళందరూ వచ్చారు ఇంటికా? ఉం. ఇక్కడ హైదరాబాద్ ఇంటికా నువ్వు అనేది? ఇక్కడ గుంటూరా? హైదరాబాద్ అమ్మా, ఇక్కడ కాదు. ఆ ఇల్లు ఎప్పుడో అయిపోయిందిగా. అది కాదు నేను అంటుంది. నువ్వు ఈ మమ్మీ మధ్య వెళ్ళావని తెలిసింది నాకు. ఎవరి దగ్గరికి? దాని దగ్గరికి. దాంతో ట్రిప్ వెళ్ళావంట. ట్రిప్ కాదు, గోవా. అదే నేను షరీఫ్ కాజు అందరూ ఉన్నారు. అదే వద్దు అంటున్నా నీకు. అది కేసు వెనక్కి తీపిద్దామని. నాకు మంచిగా ఉండి కేసు వెనక్కి తీపించుకోవడానికి. లేదంటే ఈ కేసులు తేలడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడతాయి. మంచిగా ఉండి బట్ ఇప్పుడు మంచిగా నీకు బెయిల్ వచ్చింది కదా. బెయిల్ అది ఎన్ని ఎవడికి రోజులు? కావాలి? అదే అది సంతకం ఎన్ని సంతకాలు రోజులు? పెట్టుకుంటూ తిరగాలి. అది ఎన్ని రోజులు ఇంకా? లేదు, బెయిల్ ఎన్ని రోజులు? బెయిల్ ఉంటుంది ఇంకా. అది ఎన్ని రోజులైనా. చార్జ్ షీట్ ఈ కేసు కోర్టుకు వెళ్ళే వరకు. ఆ చార్జ్ షీట్ అవడానికి 2-3 ఏళ్ళు పెట్టిద్ది. అది అయిన తర్వాత కోర్టు తీర్పులు ఎన్ని 10 ఏళ్ళు. అది ఏదో ఉండినంత తీయించేసుకుంటే ఒక రోజులో అయిపోయింది. ఏం చేయించుకుంటే దాంతో సైన్ చేయించుకుంటానా? అది చెయ్యదు. అదేగా చెయ్యదు. నువ్వు ఇంకా రియాలిటీలోకి రా. అది చేస్తే దానికి ఏమొస్తుంది? ఇప్పుడు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నావా ఆమెని? అంత లేదు. డబ్బులు ఎలా మరి ఆమెకి? అడుగుతాడు రాజు గారు. కష్టపడి పని చేసుకోక ఏంది? అట్లాంటి వాళ్ళే ఉన్నారు. నువ్వు రా బయటికి రా. అంటే ఇప్పుడు మనం కూడా ఫ్యూచర్ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకి 31 వచ్చేసాయి. 31 వచ్చేసాయి. 10 years లో అసలు మనం ఉంటాం అనేది కూడా తెలియదు మనం చేసే పనులకి. అసలు నువ్వు ఆ డ్రగ్స్ జోబులో పెట్టుకుని తిరుగుతున్నావు. నాకు భయం వేస్తుంది మొన్న చూసి. ఎందుకు ఏంటి ఇంకా ఇంకా ఎప్పుడన్నా ఎవరైనా ఉంటే వెళ్ళి చేయటం వేరు, మనం పెట్టుకుని తిరగటం వేరు. వద్దు ఇంకా. కొంచెం బతకాలి కదా జ్ఞాను. ఫ్యూచర్ కూడా కొంచెం చూడాలి కదా. చిల్ అవ్వాలి మంచిగా. ఎంత చూడాలి. అదే ఆలోచించు కొంచెం. అంటే జ్ఞాను ఫ్యూచర్ గురించి ఆలోచించు. కంటిన్యూ అయింది. అన్నట్టుంటారు అందరూ ఇంకా. అదే హలో అదే ఆలోచించి కొంచెం జ్ఞానుకి ఏమన్నా షేర్ చేయటం స్టార్ట్ చేద్దాం. నాకు ఉంది, వెనకాల ఉంది, మా డాడీ ఉంది కదా, మనం స్టార్ట్ చేయాలి జ్ఞానుకి షేర్ చేయటం ఏమన్నా. నేను స్టార్ట్ చేశా. నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా ఏమన్నా చేద్దామని. వాడికే రేపు పొద్దున వాడు అసలు ఇబ్బంది పడద్దు అని నేను ఇచ్చేది నేను ఇద్దామని. సో నువ్వు కూడా చిన్నగా అదే అందుకే నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేస్తా ఉంటే నేను రాసి పెడతా వాడి పేరుతో. మంచిగా ప్రాపర్టీస్ కొందాం హైదరాబాద్ లో. సరే అయితే కొంచెం నాకు ఎవ్రీ మంత్ నేను అడగకుండానే అంటే అడుగుతా. బట్ నాకు అట్లా డ్రాగ్ చేయకుండా కొంచెం చూడవా? నేను కరెక్ట్ చేసేస్తాను టైంకి 3కి 3కి. సరే అయితే కానీ చిల్ల. ముందు షరీఫ్ గారికి కూడా దారిలో లైన్ లో పెట్టి వాడి కూడా ఎక్స్ట్రా చేస్తా ఉంటాడు. లైన్ లో పెట్టి ఆడిని కూడా.
సరేనా? యా. జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్.